హలో గాయ్స్, వెల్కమ్ టు ఫన్ విత్ ఎస్ఆర్కే. మన తిరుపతిలో గంగమ్మ జాతర చాటింపు చేస్తారు కదా. ఈరోజు అయితే 4వ రోజు. మొత్తం 7 రోజులు అయితే జాతర జరుగుతుందన్నమాట. ఒక్కొక్క రోజు ఒక్కొక్క వేషంతో అమ్మవారిని పూజిస్తారు. మెయిన్ అమ్మవారికి ఏంటంటే వేషాలు, ఒక్కొక్క రోజు ఒక్కొక్క థీమ్తో వేషాలు అయితే వేసుకెళ్తారు. డే 1 అయితే పోతురాజు వేషము, డే 2 పోలేరమ్మ వేషం, డే 3 మాతంగి వేషము, డే 4 కాళీ వేషము, డే 5 పగటి వేషాలు వేసుకుంటారనమాట. డే 6 వచ్చేసి భిక్షాటన వేషం, అండ్ ఫైనల్లీ మోహిని వేషంతో అమ్మవారి వేషాలు అయితే ఫినిష్ అవుతాయి. ఈ 7 రోజుల్లో ఏదో ఒక రోజు వెళ్ళి మనం అమ్మవారిని దర్శించుకోవచ్చు. చాలామంది అమ్మవారికి మొక్కుకుంటారు కదా, అలాంటి వాళ్ళు అయితే కొంతమంది కోడి పుంజు పొంగళ్ళు, కొంతమంది యాట్లు కొట్టుకుంటారు, ఇంకొంతమంది అయితే 1000 కన్నుల దుత్తలు ఎత్తుతారు. నేను మా పిల్లలకి హెల్త్ బాగాలేదని 1000 కన్నుల దుత్త ఎత్తుతాను మొక్కుకొని బొగ్గు వేషంతో అయితే పిల్లలకి ఆ దుత్త ఎత్తిచ్చాను. 7 days ఫుల్ రష్ ఉంటుంది. ఏ రోజైనా ఫుల్ క్రౌడ్ ఉంటుంది, అసలు గ్యాపే ఉండదు. ఆ సందు బొందుల్లోనే మనం దూరుకుంటూ తోసుకుంటూ వెళ్ళి మొక్కు చెల్లించుకొని రావాలి. కానీ ఇలా చేస్తే అయితే చాలా అంటే చాలా మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. కాబట్టి తిరుపతిలో ఉండే ప్రజలైతే ఖచ్చితంగా ఈ 7 daysలో ఏదో ఒక రోజు అయితే వెళ్ళి అమ్మవారిని దర్శించుకొని వస్తారు. మా చిన్నోడైతే చెప్పంగానే తెగ మొక్కేస్తున్నాడు. చాలా మంది పిల్లలకైతే బొగ్గు వేషం వేపించి అమ్మవారిని దర్శించుకోవడానికి తీసుకొస్తున్నారు. మనం తెచ్చిన దుత్తలను అయితే ఫస్ట్ అమ్మవారి ముందు పెట్టి నైవేద్యం పెట్టుకొని ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసుకోవాలి. వాళ్ళు మోయడమేమో కానీ వాళ్ళిద్దరికి ఇంకొక 2 మనుషులుండి చెరొక తల మీద దుత్తలు అయితే మేము మోపించాము. వాళ్ళేమో హ్యాపీగా ఆరాంగా నడుచుకుంటూ వెళ్తున్నారు. వాళ్ళ నెత్తి మీద దుత్త జారకుండా మేము జాగ్రత్తగా తీసుకెళ్తున్నాము. చిన్నపిల్లలు కదా, కొంచెం ఒక 1 year 2 years అయిపోయాయంటే వాళ్ళే ఎత్తుకొని తిరగలుగుతారు. మొత్తం 3 ప్రదక్షిణలు అవ్వంగానే అమ్మవారికి ముందు వచ్చి మళ్ళీ కర్పూరం వెలిగించుకొని దండం పెట్టుకోవాలి. ఒక మెయిన్ థింగ్, జాతర అనగానే హిజ్రాస్ ఎక్కువ కనిపిస్తుంటారు. అడుగడుక్కి హిజ్రాసే ఉంటారు. లేడీస్ని ఎక్కువ ఇబ్బంది పెట్టరు, కానీ జెంట్స్ కనిపిస్తే చాలు ఖచ్చితంగా డబ్బు ఇవ్వకపోతే అడుగు ముందుకై నీరు. ఫైనల్లీ మొత్తం ప్రదక్షిణలు అవ్వంగానే 3 ప్రదక్షిణలు దిష్టి తీసి దుత్తని పగలగొట్టేసేయాలి వెనకనికి తిరుక్కొని. అక్కడితో మన మొక్కు అయితే తీరిపోయినట్టు కంప్లీట్ అయిపోతుంది, మనం మొక్కుకున్న మొక్కు. వెళ్తూ ఉంటే అమ్మవారి వేషాలు వేసుకొని కూడా చాలామంది కనిపిస్తారు. ఈసారి అయితే బాగా బ్యాండ్ సెట్ బలంగా పెట్టారు. మామూలుగా పలకలు, డ్రమ్స్ అలా పెడతారు. ఈసారి వీళ్ళు మన సైడ్ వాళ్ళు కాదు, గుజరాత్ సైడ్ వాళ్ళు బ్యాండ్ సెట్ పెట్టించారు. ఒక సైడ్ వేషాలు, ఒక సైడ్ పిల్లల హడావిడి, ఒక సైడ్ అయితే ఈ బ్యాండ్ సెట్. ఇదిరా జాతర అనిపించింది. జాతర టైంలో ఖచ్చితంగా వర్షం అంతే పడుతుంది. ఒక 5 minutes అలా వర్షం పడింది. ఎక్కడ వాళ్ళు అక్కడ సైడ్ అయిపోయారు. ఫైనల్లీ మేమంతా జాతర హడావిడి చూసుకొని ఇంటికి రిటర్న్ అయిపోయాము. మా పిల్లలు బెలూన్స్ అడిగారు, మధ్యలో తీసిచ్చాము. జాతర అంటేనే మెయిన్ పిల్లలకి బొమ్మలు. వర్షం పడకుండా అంటే ఇంకా కొంచెంసేపు ఉండి షాపింగ్ చేసి రిటర్న్ అయి ఉంటాము, బట్ అంత టైం లేదు వర్షం పడడంతో. ఓకే, ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ సబ్స్క్రైబ్.